మీ అందరికీ ఇందాక శ్రీ పరచూరి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు లేడీ డైరెక్టర్స్ రావాలి, లేడీ డైరెక్టర్స్ సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎంత గొప్ప ఘనతలు సాధించారో చెప్పారు. నందిని రెడ్డి గురించి ఒకటే ఒక మాటలో చెప్పాలంటే షీ కెన్ ఫుల్ ఆఫ్ ఎనీథింగ్. ఆ కాన్ఫిడెన్స్ తనలో కనిపిస్తూ ఉంటుంది. అంటే కనిపించడానికి అచ్చం అబ్బాయిలాగా కనిపిస్తుంది. ఓ ప్యాంటు, ఓ షర్టు, ఓ బాయ్ కట్టు కనిపిస్తుంది. మరి తన ట్రేడ్ మార్క్ ని ఎలా క్రియేట్ చేస్తుందంటే అది అలా మొదలైంది సినిమాతో. సూపర్ హిట్ కొట్టేయగల కాన్ఫిడెన్స్ అమ్మాయిలో కనిపిస్తుంది అని చాలా మంది ఆల్రెడీ నిర్మాతలు అనుకుంటున్నారు. బట్ అలాగే జాన్ అబ్రహాం కూడా అలాగే అనుకుంటున్నారంటండి. ఇంతకీ జాన్ అబ్రహాం అంటే బిపాషా బసు జాన్ అబ్రహాం మీరు అలా ఆలోచించకండి, బాలీవుడ్ వరకు వెళ్ళిపోకండి, టాలీవుడ్ లో ఆగండి. దిస్ జాన్ అండ్ అబ్రహాం ఇద్దరు మీ ముందుకు రాబోతున్నారు. ప్యాంటు, చొక్కా, బాయ్ కట్ ఉన్న నందిని రెడ్డి కోసం వెతుకుతున్నారు. లెట్ మీ వెల్కమ్ మిస్టర్ ధన్రాజ్, రమేష్, జాన్ అండ్ అబ్రహాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఏ మూల నుంచి ఎలా ఊడిపడతారో తెలియదు, నేను పక్కకి వెళ్ళిపోతే బెటర్. నందిని రెడ్డి గారి కోసం వెతుక్కుంటున్నారు. నందిని రెడ్డి గారు దాక్కుంటే బెటర్. మీరు స్టేజ్ మీదకి వచ్చేస్తే అనవసరమైన గొడవలు అయిపోతాయి. ఈ తాగుబోతు రమేష్ గారు ఎక్కడున్నారో తెలియదు. ఆయన ఏ తాగేసి ఎక్కడన్నా దాక్కున్నారేమో, అక్కడ వెతకండి అయ్యా బాబు. స్టేజ్ వెనకాల ఎక్కడన్నా పడిపోయారో ఏంటో. బ్రో, నీకు ఒక సర్ప్రైజ్ బ్రో. ఎక్కడ? కమాన్ చూడు. ఏది అంత చీకటిగా ఉంది? ముందా కళ్ళజోడుతి. సారీ నందిని రెడ్డి. దీని గురించి ఎవరైనా వచ్చారా? మన కోసం ఇంటి ఓనర్ వచ్చాడు బ్రో. ఏమన్నాడు? 2 నెలల రెంట్ కట్టకపోతే కాళ్ళు చేతులు ఇరగొడతా అన్నాడు. కాళ్ళు చేతులు పట్టుకొని బతిలాడితే ఇదిగో ఈ వరండా ఇచ్చాడు. నా 15 సంవత్సరాల కెరియర్ లో నేను కిడ్నాప్ చేసిన ఎవరిని ఇలా వరండాలో కట్టేలేదు. అంతా ఈ నందిని రెడ్డి వల్లే. ఏంటి ఆకలిగా ఉందా? ఫుడ్ పెట్టావా? డబ్బులు ఎక్కడున్నాయి? అందుకే నోట్లో గుడ్డ పెట్టాను. గుడ్డు కావాలా? గుడ్డ తీయమంటుంది. సారీ కాదురా. నాకు తెలుసు నువ్వు బాగా కథలు చెప్తావని తెలుసు. అలా కథ చెప్పే అలా మొదలైంది హిట్ చేశావు. నాకు ఎన్ని కథలు చెప్పినా నేను అడ్వాన్స్ ఇవ్వలేను. బెల్లంకొండ సురేష్ లాగా. మీ ఇద్దరికి ఇత్తడైపోతురారే. మీరు అనుకుంటున్న నందిని రెడ్డిని ఇంకోసారి నందిని రెడ్డిని నేను కాదు అంటే నిన్ను ఇక్కడే చంపి అదే బెల్లంకొండ సురేష్ కు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తా. హీరో నాని కూడా నిన్ను కాపాడలేడు. నీకు ఒక ఫోన్ వస్తుంది. సారీ పెద్దిరెడ్డి వన్ సెకండ్. హలో పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి నీకు సినిమాలో క్లారిటీ లేదు, వాయిస్ ఇక్కడ క్లారిటీ లేదు. ముందు ఆ చైనా మొబైల్ మార్చి నోకియా కొనుక్కొని అప్పుడు నాకు ఫోన్ చేయి. నందిని రెడ్డి. నేను నందిని రెడ్డి కాదురా. సరే నేను నందిని రెడ్డి. ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎవరు చేయమన్నారు? పెద్దిరెడ్డి కిడ్నాప్ చేయమన్నాడు. ఈ పెద్దిరెడ్డి ఎవరు బ్రో? అలా మొదలైంది సినిమా. 52వ సీన్ లో నువ్వు లేవు కదూ? 18వ సీన్ లో ఉన్నాను కదా. నిత్య వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి. నిత్య వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి కాదు. ఇదంతా గౌతమ్ కాదు వాళ్ళప్పటి. ఈ గౌతమ్ ఎవరు బ్రో? నిత్య, గౌతమ్, కావ్య, పెద్దిరెడ్డి, నందిని రెడ్డి, దామోదర్ ప్రొడ్యూసర్ దామోదర్ రెడ్డి. అతని పేరు దామోదర్ రెడ్డి కాదు, దామోదర్ ప్రసాద్. ఇక్కడ రెడ్డి ముఖ్యం కాదు, పచ్చి ముఖ్యం. ఓకే, ఎవరో వస్తున్నట్టు. ఎవడో వస్తున్నాడు, నువ్వు కవర్ చేయి. దీన్ని నేను కవర్ చేయగలనా? ఐ విల్ ట్రై మై లవ్. ఇక్కడ అలా మొదలు 50 days ఫంక్షన్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకో, మట్టి రోడ్ వస్తుంది. రైట్ తీసుకో, డాంబర్ రోడ్ వస్తుంది. అక్కడే శిల్పకళా వేదికలో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఓకే, ఒక్క నిమిషం. ఈ మధ్య మీ సినిమా చాలా జెన్యూన్ హిట్ అంటగా. అలా మొదలైందా? మంచి. నందిని రెడ్డిని అడిగినట్టు చెప్పు. పిచ్చోడు, పిచ్చిలా చెప్పు.
చెప్పు. ఏం చెప్పనా? ఎక్స్క్యూజ్ మీ, వాడు డైలాగ్ మర్చిపోయినట్టున్నాడు, నువ్వు కవర్ చేయొచ్చు కదా. నాకు ఇంత పెద్ద స్క్రిప్ట్ ఇవ్వాలని నీకు ముందు తెలియదా? సరే. చెప్పు. అసలు ఈ పెద్దిరెడ్డి ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారని అడుగుతుంది. పెద్దిరెడ్డి కిడ్నాప్ చేయమన్నాను నేను. ఎందుకో తెలుసా? అలా మొదలైంది సినిమాలో కథ ప్రకారం నేను పెద్దిరెడ్డి అల్లుని కిడ్నాప్ చేయాలి. కానీ నువ్వు ఇగో ఇదే వేలు పెట్టి స్క్రిప్ట్ లో స్క్రీన్ ప్లే మార్చి గౌతమ్ కిడ్నాప్ చేసేలా చేశావు. అది పెద్దిరెడ్డికి నచ్చలే. తనకు మండి నన్ను కిడ్నాప్ చేసి కొట్టాడా? లేదు. తిట్టాడా? లేదు. 14 మంది చంటి పిల్లల ముట్టి నా చేతో కడిగించాడు. ఓ షిట్. నేను ఎన్నడూ చిన్నప్పటి నుంచి నా ముట్టి నేనే కడుక్కోలేదు. బ్రో అయితే దూరంగా ఉండు. అంతేకాదు, నా భార్య కపిలేశ్వరమ్మ వచ్చి కాళ్ళు పట్టుకొని అడిగితే బొకే ఒక కండిషన్ తో వదిలిపెట్టాడు. అదేంటో తెలుసా? అలా మొదలైంది 50 డేస్ ఫంక్షన్ జరుపుకుంటున్నాడు. అక్కడ నందిని రెడ్డిని కిడ్నాప్ చేస్తే తన కడుపు చల్లారుతుందని చెప్పాడు. అందుకే నిన్ను కిడ్నాప్ చేశాను. ఓ బ్రో మళ్ళీ పెద్దిరెడ్డి. హలో పెద్దిరెడ్డి. నోకియా ఫోన్ మార్చినట్టుంది. చెప్పు పెద్దిరెడ్డి, ఏంటి అలా మొదలైంది ఫంక్షన్ చూస్తున్నావా? నందిని రెడ్డి అక్కడుందా? నిజమా? నందిని రెడ్డేనా? పెద్దిరెడ్డి మళ్ళీ ఫోన్ చేస్తా. ఏమైంది బ్రో? ఏమైంది? పెద్దిరెడ్డి ఫోన్ చేశారు. నందిని రెడ్డి అక్కడుందంటక. నువ్వు తప్పు ఎక్కడ చేసావు బామ్మర్ది? అసలు ఎక్కడ తప్పు చేసా బామ్మర్ది? ఇందాక ఒక అమ్మాయి వచ్చిందే. తమ్ముడు లేడీసా? నా 15 సంవత్సరాల కెరియర్ లో నేను ఎన్నడూ తప్పు చేయలేదు. అంటావు, ఎప్పుడు చేసిన నువ్వు తప్పే. సినిమాలో సరిగ్గా చేయలేదు, ఇక్కడ సరిగ్గా కాదు. తను పాయింట్ వేసుకుంది, తిను ప్యాంట్ వేసుకుంది, తను షర్ట్ వేసుకుంది, తిను షర్ట్ వేసుకుంది, తను డిప్ప కట్టింగ్, తినుది దిప్ప కట్టింగ్. అసలు మీరు ఏంటది? ఆ కళామందిర్ లో ఒక్క చారీ కొంటే 2 చారీలు ఫ్రీ ఇస్తానన్నారు. ఒకటి కొనుక్కోడు ఉంటే 2 కట్టుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. సారీ. ఇప్పుడు మేము తప్పే చేసాం. అలా మొదలైన సినిమా చూడకపోవడం మా తప్ప. ఇప్పుడు పెద్దిరెడ్డి నన్ను చంపేస్తాడు. పెద్దిరెడ్డిని చంపేస్తాడా? అయితే ఇదిగో వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మన అలా మొదలైన ఫంక్షన్కి వెళ్దాం. కమాన్. దీనికంతటికి కారణం పెద్దిరెడ్డి. ముందు అతన్నే కిడ్నాప్ చేస్తా. పెద్దిరెడ్డి నాతో చంటిగానే ముట్టి కడిగిస్తావా? వస్తున్నా. వెల్, తాగి ఎక్కడో పడిపోయి ఉంటాడు అనుకున్నాను. ఈ అబ్బాయి అని మొత్తాన్ని కవర్ చేస్తాడు స్టేజ్. సో దర్శకరత్న డాక్టర్ దాసనారాయణరావు గారు ఇప్పుడు ఇచ్చేసారు. వారికి స్వాగతం పలుకుతోంది శ్రీ రంజిత్ మూవీస్. మరి ఈ రంజిత్ మూవీస్ లో తదుపరి షీల్డ్స్ ప్రదానం మా చీఫ్ గెస్ట్ అండ్ సినిమా ఇండస్ట్రీ నుంచి విచ్చేసిన ఇతర గెస్ట్ అందరినీ వేదిక మీదకి ఆహ్వానించే ముందు మరొక చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రయత్నం చేస్తున్నాం. మన ముందుకు రాబోతున్నటువంటి ఆర్టిస్ట్, మిమిక్రీ ఆర్టిస్ట్ జితేంద్ర. లెట్ మీ వెల్కమ్ జితేంద్ర ఆన్ టు ద స్టేజ్. హలో, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. పెద్దలకు, కళాకారులకు, కళాభిమానులకు కళావందన తెలియజేస్తూ మాకు అవకాశం కలిగించినటువంటి అలా మొదలైంది టీం వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, హలో నమస్కారం అండి, బాగున్నారా? గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఏంటండి అందరిలో చెప్పగా కూర్చున్నారు? అలా మొదలైంది 50 డేస్ అండి. మామూలు విషయం కాదు ఈ రోజుల్లో. అవునండి, నాకు మా అమ్మ గుర్తొచ్చిందండి. అమ్మా, అడగకుండానే జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, తొడుక్కోవడానికి బట్టలు ఇచ్చావు, వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావు, ఎంటర్టైన్మెంట్ కోసం అలా మొదలైన సినిమా కూడా పంపించావు. అమ్మా, చివరికి అలా మొదలైంది 50 డేస్ ఫంక్షన్ లో వాళ్ళ టీం ద్వారా నాకు ప్రోగ్రామ్ చేసే అవకాశం కూడా ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు చేసి మాట్లాడుతుంటుంది. మరి మహేష్ బాబు గారు ఏమన్నారు? అనే అలా మొదలైంది, బాగుంది, 50 డేస్ ఫంక్షన్ అదిరిపోయింది, హీరో నాని సూపర్, హీరోయిన్ నిత్య కేక, దర్శకురాలు నందిని రెడ్డి అదుర్స్,
దీని అబ్బా జీవితం చిన్న సినిమా అయినా పెద్ద హిట్ కొట్టిందనే. హిట్ కొట్టిందా లేదనే ముఖ్యం, చిన్న సినిమా లేదని కాదనే. అనే ఉంటానే మీ పోకరి అనే. ఈ విధంగా మహేష్ బాబు గారు సినిమా గురించి చెప్తారు. థ్యాంక్ యూ. మరి రవితేజ గారు, హలో, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్, బాగున్నారా? హలో నాని గారు, బాగున్నారా? గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఇక్కడ మేము కలిసినందుకు చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా అలా మొదలైన టీం. ఓ విషయం అండి, ఇక్కడ స్విచ్ అయ్యేది, ఏ స్విచ్ అంటే, హలో ఏ స్విచ్ ఎక్కడ ఉన్నావా? అలా మొదలైంది ఫంక్షన్ 50 days జరుగుతుంది చెప్పాను లేదా? 50 days ఫంక్షన్ జరుగుతుంది చెప్పానా లేదు? మరి రావచ్చు కదా. ఎక్కడున్నా? ఈ పక్కన ఎక్కడ ఉన్నావా? అందరా హలో, ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను, అలా మొదలైన సినిమాకి అబ్బో మనం పెద్ద ఫ్యాను. ఉంటా అంటే మీ చంటిగాడు. థ్యాంక్ యూ. సో రవితేజ గారు, అలాగే మరి అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా కళాభివందనాలు తెలియజేస్తూ, మరి నేనెవరో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. జాన్ అబ్రహం. నా గురించి మీకు ఏంటంటే మీరు మాట్లాడేది, నేను ఉన్నాను మర్చిపోయారా? ఏంటి మీరు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియ మాట్లాడుతున్నారా? హలో, ఎక్స్క్యూజ్ మీ, అందరూ 50 days ఫంక్షన్ అలా చేసుకున్నారు, చాలా ఆనందంగా ఉంది. మేడం సారీ, ముందుగా స్టేజ్కి ఒక కొట్టాల్సింది, ప్రాబ్లం లేదు. నమస్కారం సార్, పెద్ద గురువు గారు. సారీ సార్, 50 days ఫంక్షన్ ఆనందంలో ముందుగా స్టేజ్ ఎక్కడం జరిగింది. నో ప్రాబ్లం, ఏదైనా సరే క్లారిటీ ఉండాలి. థ్యాంక్ యూ సార్, ఉండాలి సార్. రమేష్, థ్యాంక్ యూ. ఓకేనండి. అండ్ నాని గారి వాయిస్ నేను చేయబోతున్నాను సినిమాలో. సార్ నాకు ఎందుకంటే నిన్న సడన్ గా ఫోన్ చేసి కన్ఫర్మ్ అని చెప్పారు. సో ఇది నాని గారి వాయిస్, ఇది చాలా డిఫికల్ట్ అండి, చాలా ప్రాక్టీస్ చేయడం జరిగింది. బట్ ఏదైనా తప్పులను క్షమించవలసిన కోరుతూ, క్లైమాక్స్ సీన్ లో సినిమాలు అలాగా పోయిటీగా చెప్పడం నాకు రాదు. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడే నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు, అట్లీస్ట్ లేవని అనుకున్నాను. కావ్యకి సిమ్రాన్కి ప్రపోజ్ చేయనప్పుడు ప్రాబ్లం నాలో ఉందనుకున్నాను, కానీ ఇప్పుడే అర్థమైంది వాళ్ళని అసలు నేను ప్రేమించనే లేదు, ప్రేమించాను అనుకున్నాను. ఇప్పుడు కూడా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, కానీ నువ్వు నాతో ఉంటే బాగుంటుంది. ఎవరైనా అబ్బాయితో మాట్లాడనుకో నాకు ఒళ్ళు మండిపోతుంది. అదే కనుక నువ్వు పొట్టి షర్ట్ వేసుకుని వచ్చావు అనుకో, పొట్టి డ్రెస్ వేసుకొచ్చాను, నాకు ఎక్కడో కాలిపోద్ది. సారీ, డైలాగ్ మర్చిపోయాను. ఓకే, నేను చెప్పాను కదండి, ముందుగా క్షమించమని. నాన్నగారిది ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా మొదలైన ఫంక్షన్ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. జితేంద్ర, థ్యాంక్ యూ.